డీజీపీ క్యాడర్ అధికారిగా రిటైర్ అయిన పివి సునీల్ కుమార్ గారు అలా రిటైర్ అయ్యి ఇలా 3 రోజులు తిరగకముందే ఒక కొత్త వ్యాపారంలోకి, అది కూడా చాలా వినూత్నమైన వ్యాపారంలోకి, చాలా వినూత్నంగా ఆలోచించి అనూహ్యమైన వ్యాపార రంగంలోకి ఆయన అడుగు పెడుతూ ఉన్నారు. దానికి ఎంచుకున్నటువంటి బేస్ కూడా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. తాజాగా విశాఖపట్నంలో ఊబరు, ఓలా, ర్యాపిడో డ్రైవర్లు సమ్మె చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఆందోళనల గురించి ప్రస్తావించిన పివి సునీల్ కుమార్ గారు ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారము ఈ క్యాబ్ డ్రైవర్లు వాళ్ళకు వచ్చిన రైడ్లో 20% మాత్రమే ఆ యాప్ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇక్కడ వీళ్ళు ప్రభుత్వ జీవోలతో సంబంధం లేకుండా ఒక సబ్స్క్రిప్షన్ లాంటిది పెట్టి నెలకు 18,000 రూపాయలు ఒక్కో రైడర్ నుంచి వసూలు చేస్తూ ఉన్నది. ఇది అన్యాయం, దుర్మార్గం. వాళ్ళకి రైడ్ రాకుండా వాళ్ళు 18,000 రూపాయలు కట్టాలంటే ఎలా కడతారు? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకు రైడ్ బేస్డ్ 20% తీసుకునే విధానం అందుబాటులో ఉండాలి. అందుకని చెప్పి నాకు అపారమైనటువంటి టెక్నాలజీ అనుభవం ఉంది, సైబర్ క్రైమ్లో పనిచేశాను, నా దగ్గర మ్యాన్ పవర్ ఉంది, టెక్నికల్గా అనుభవం ఉంది, మ్యాన్ పవర్ ఉంది, కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది. అందుకని నేనే ఒక యాప్ని తీసుకొని వస్తూ ఉన్నాను. యాప్ కమిషన్ బేస్, మీకు రైడ్ వస్తే 20% పే చేయండి. ఒక కాల్ సెంటర్ కూడా ఉంటుంది యాప్కు. ఒక యాప్ తీసుకొస్తారట, కాల్ సెంటర్గానే ఏర్పాటు చేస్తారట. మొదటగా అయితే విశాఖపట్నానికి మాత్రమే పరిమితం అవుతుంది అది. అక్కడ సక్సెస్ అయితే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు కూడా విస్తరిస్తాం. సో మీరు మమ్మల్ని ఆదరించండి. నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పి ఆయన అంటున్నారు. కోర్స్ ఇది వ్యాపారమే అనుకోండి. నో ప్రాఫిట్ నో లాస్ అని చెప్పి అయితే ఆయన అంటున్నారు. రైడర్లను దృష్టిలో పెట్టుకుని నేను ఈ యాప్ తీసుకొని వస్తున్నా విత్ కాల్ సెంటర్ అని. నిజంగా వినూత్నంగానే ఆలోచించారు, అనూహ్యంగా వ్యాపార రంగంలోకి రావాలి అని. పర్లేదు సార్, మీరు ఎంచుకున్న బేసు ఐడియా బాగానే ఉందేమో, కానీ అక్కడ వాళ్ళ కార్పొరేట్ వాళ్ళు మింగేస్తారు, జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళ వ్యాపారానికి పోటీ తగులుతారు అనుకుంటే అంత ఈజీగా వాళ్ళు ఒప్పుకుంటారా? అంత ఈజీగా వాళ్ళు దాన్ని అలో చేస్తారా? మింగడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళతో మింగించుకోకుండా మరి మీరు తీసుకొచ్చే యాప్, మీ ఆలోచన విజయవంతం కావాలి అని చెప్పి మేము కూడా కోరుకుందాం సార్. సరే, ఒక ఎఫెక్టివ్ ఆఫీసరు, చదువుకున్న వాళ్ళు, మంచి అధికారి, మొత్తం మీద అనూహ్యంగా ఒక వ్యాపార రంగంలోకి వస్తూ ఉన్నప్పుడు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనము కోరుకుందాం.